అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 17వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము పరలోకపు దూతలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం నందు ఆకాశము తెరవబట్టియు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును మీరు చూతురు. మన యొక్క కుటుంబము అతి పెద్దది. పరలోకపు రాజాదిరాజు మనక తండ్రి ఉన్నాడు. మన కుటుంబం నందు భూలోకమునందు గల పరిశుద్ధులను కలరు. పరలోకమునందు గల దేవదూతలను, కేరుబులను, శేరాబులను మొదలగు వారు కలరు. ఎట్టి మనుష్యుడైనను శిలువ యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకొని ప్రభువును తన దైవముగా అంగీకరించుచున్నప్పుడు అతడు మహిమతో నిండిన పరలోకపు కుటుంబమునకు వచ్చి చేరుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఇప్పుడైతే సియోనును కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 మొదలుకొని 24 వచనములు. ఆకాశమునయున్న పరలోకము తెరవబడుచున్నప్పుడు దేవదూతలు మన మధ్యకు దిగి వచ్చుచున్నారు. మన యొక్క ప్రార్థనలన్నిటికీ జవాబును తీసుకుని వచ్చుచున్నారు. యవనస్తుడైన యాకోబు ఆనాడు ఒంటరిగా ఒక అనాథ వలె ప్రయాణమును చేసినప్పుడు ప్రభు భూమి మీద నుండి ఆకాశమునకు ఉంచబడిన ఒక నిచ్చెనను చూపించెను. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. అట్టి నిచ్చెన క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. మన యొక్క పరలోకపు కుటుంబం నందు వేల కొలది దేవుని దూతలు మహాసైన్యముగా ఉన్నారు. వారిని గూర్చి బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వీరందరూ రక్షణ అను స్వాస్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. రోమా ప్రభుత్వం నందు శతాధిపతి క్రింద పనిచేయనట్లు 100 మంది సైనిక యోధులు ఉండేదరు. శతాధిపతి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద లోబడుచున్న సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చెయ్యమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. అదే విధముగా మాంత్రికులు చెప్పుటను విని లోబడి పని చేయుచున్న 100 మంది చిన్ని సాతానులు ఉంటాయట. ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవును నరికిన సీమోను పేతురును చూచి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. 12 సేన వ్యూహము అంటే రోమిల అంచనా చొప్పున 72,000 మందిని సూచించుచున్నది. దేవుని బిడ్డలారా, మహోన్నతమైన దేవుని యొక్క బిడ్డలయ్యున్న మనకు పరిచర్య చేయుట కొరకు ఎంతటి అత్యధికమైన దూతలు ఉండవలెను. నేటి ధ్యానమునకై యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34 కీర్తన 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సామెతల గ్రంథము 27, 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.